తర్వాత దాదాపుగా 1 మిలియన్ బహిరంగ సభలలో రంగారెడ్డి జిల్లా నాయకత్వం మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తామని. ఇలా ఎవరైనా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరినీ ఒకసారి చేసి తీసుకుపోయి ఎవరైతే నాయకులు అంటున్నారో రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తామని ఎవరైతే చెప్తున్నారో ఆ నాయకులకు ఒక్కసారి గుర్తించండి. వాళ్ళు తప్ప పోయినోళ్ళు పనుల కోసం ఆశపడి పార్టీ ఫిరాయించిన వాళ్ళు తప్ప నికాసైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జన్మం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ రోజు నిజంగా రంగారెడ్డి జిల్లా ప్రజలు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారికి మనందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒకనాడు అత్యంత పేద జిల్లా రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలలో ఎవరికైనా యువకులకు పిల్లలు ఇవ్వాలంటే ఏముండదో మీరు ఎక్కడ పిల్లలు ఇవ్వడానికి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ రంగారెడ్డి జిల్లాలో హైటెక్ సిటీని తీసుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలను తీసుకొచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వేస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వేస్తున్నారు. కొన్ని వందల ఐటీ కంపెనీలు తీసుకొచ్చినారు. అదే రంగారెడ్డి జిల్లాలో తీసుకొచ్చారు. ఒకనాడు తొందర గుడ్డు పెట్టడానికి కూడా పనికిరావని చెప్పిన రంగారెడ్డి జిల్లా భూములు ఇవాళ 30 కోట్లకు 40 కోట్లకు ఎక్కడ ఉండబోతున్నాయి. అది కేవలం తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రంగారెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా 10 పైన కలిగిన మైనార్టీ వర్గాలు ఎవరవుతున్నారో బాధితులుగా చేతులు లేకపోతే గొడవలు నిలబడుతుంటే బాధితులను బాధితులుగా చేసి ఈ రోజు ఈ రాష్ట్ర దేశ రాజకీయాలలో కీలకమైన పాత్ర ఈరోజు బీసీలని దళితులని పోషిస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమైన సంగతి కూడా ఈ సందర్భంగా మనం తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ మనం 27, 28, 29 తిరుపతిలో మహానాడు నిర్వహించుకుంటున్నాం. గత 2 మహానాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈసారి అత్యంత పుణ్యక్షేత్రమైన పవిత్రమైన స్థలం తిరుపతిలో మనం మహానాడు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే మినీ మహానాడు నిర్వహించుకుని ఇక్కడ తీర్మానం చేసుకుని మనము తిరుపతిలో ముఖ్యమైన మహానాడు మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజు సోదరులారా, మీరు మీ అభిమానంతో 10 మంది శాసనసభ్యులను గెలిపిస్తే 930 బాలకృష్ణ ఆయన తప్ప ఇలా 9 మంది ఎట్లున్నారంటే ఇదే సంతలో పశువులు ఎప్పుడైతే పశువులను కూడా కానీ గడ్డి పశువుల కంటే హీరోగా మీరు మీ అభిమానంతో గెలిపిస్తే మీ ఎమ్మెల్యేలు అవ్వకపోయారు. ఆ సందర్భంలో కూడా 30 మంది జాయిన్తో ఈ రోజు మీరందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా మనకి ఈ రోజు ఇండియా పౌరులు అవుతుందో తెలంగాణ శాఖకు 2 కోట్ల మొత్తం ఇండియా పౌరులు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ పౌరు నుంచి తెలంగాణ శాఖ అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ రోజు కుక్కపల్లి ఉండొచ్చు, కుక్కలాకు ఉండొచ్చు, శేఖరపల్లి ఉండొచ్చు, రాయమనాయ ఉండొచ్చు, అదేవిధంగా ఇట్లపాక ఉండొచ్చు. ఏ నియోజకవర్గాలైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయించిన
నాయకులు ఒకటి లేకపోతే మన జగన్ యాదవ్ సామాజిక ఒక ముగ్గురు నాయకులే గతంలో టికెట్ల మీద పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజు 40 సీట్లలో 40 పాత నాయకులు ఉంటే 30 నుంచి 35 సీట్లు కొత్త యువకులకు అందరూ కూడా టికెట్ ఇచ్చి ఇవాళ ఎవరైతే పార్టీ జెండా మోస్తారో ఇవాళ కష్టాలలో కార్యకర్తలకు అండగా ఉంటారో ఆ నాయకత్వాన్ని రంజన్ నాయకత్వంలో గుర్తిస్తాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 25 నుంచి 30 సీట్లు గెలుచుకున్న బాధ్యత మాది. తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ రోజు ఎవరైతే పార్టీ జెండా మోస్తారో ఆ కార్యకర్తలకు నాయకులకు ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఆఖరి నిమిషంలో పార్టీలకు వచ్చే వాళ్ళకు టికెట్ ఇచ్చే ఆలోచన లేదు. ఇలా పార్టీలు లేదు, ధైర్యంగా పనిచేయండి, యువకులు ముందుకు రండి. మిమ్మల్ని అందరినీ కూడా నాయకులను తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీకు ఉదాహరణే ఒకనాడు ఎవరికైనా దేవేంద్ర రెడ్డికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే జాతీయ స్థాయిలో ఈ రోజు ఒక మంచి నాయకుడిగా వెలుగొంది. అదేవిధంగా ఈ రోజు ఆ ప్రభుత్వంలో చూసుకుంటే ఏ పార్టీ అయినా వాళ్ళని టికెట్ ఇచ్చిన వాళ్ళ నాయకుడు అయ్యారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఒకసారి చూడండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నగరం శ్రీరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మారెడ్డి, ఈ రోజు జోగి రామన్న, మీరు ఏ పేరైనా తీసుకోండి, అందులో ఉన్న మంత్రులు మొత్తం మీరు తయారు చేసే నాయకులలో పక్క పార్టీలో పోయి మంత్రులు. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీవన్ రెడ్డి, టీకే ఉన్న ఈ రకంగా చెప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసే నాయకులు తప్ప ఆ పార్టీలో నాయకులు తయారు చేసుకోలేకపోయారు. ఇవాళ కేసీఆర్ తన ప్రభుత్వం తెలిసినా మంత్రులు ఇచ్చుకోవడానికి మంత్రులు లేక మనుషులు లేక అనుభవం ఉన్న వాళ్ళు లేక మన వాళ్ళని తీసుకునే దిక్కుమాల పరిస్థితిలో ఈరోజు చంద్రశేఖర్ రావు ఉంటాడు. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నికాసైన నాయకులను తయారు చేస్తుంది, ప్రజాసేవ చేసే నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా వేదిక మీద నిపుణులకు ఇక్కడ ఉన్న కుటుంబాల కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కష్టపడదాం, కలిసి పోరాటం చేద్దాం, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ఈ 2 ఏళ్లు ఎవరైతే నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండి పోరాటం చేస్తారో, ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారో వాళ్ళని రేపు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించే బాధ్యత నేను ఎదురన్నా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ మీ జిల్లాలో నాయకుల గురించి మాట్లాడాలి. ఈ జిల్లా నాయకుల గురించి మాట్లాడాలంటే 2 నేను మాట్లాడాలని చెప్తాను. ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పినా నాకు వరంగల్ కూడా వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి 2 అంశాలలో ప్రధానంగా మీ జిల్లాలో 4 ఉన్నారు. 4 కలిసి దురాశపడి 4 కలిసి శక్తిలో కూర్చున్నారు. మనం ఏదైనా చేస్తే వ్యాపారం చేయాలి, మనం సంపాదించుకోవాలి కదా. బాగా ఆలోచన చేసిన తర్వాత వ్యాపారంలో బాగా చేయగలిగిన 2 మిలియన్లు ఉన్నారు కదా, 7 మిలియన్ల దగ్గర పోయి కలిస్తే ఏమైనా సలహా చెప్తారా? 4 మిలియన్ల దగ్గరకు వచ్చారు. అయ్యా మన దగ్గర ఎంతో అంత పెట్టుబడి ఉంది, మరి మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఏదన్నా సలహా చెప్పాలి. అనుభవంతో ఏం లేదని చెప్పారంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హైటెక్ సిటీ ఉంది, మనకు అంబాసిడర్ కార్డు కొట్టుకుని కిరాయి నడుపుకోండి, బాగా ఉంది. మీరు మిగతా జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తారు కదా, కిరాయికి నడుపుకోండి అని చెప్పారు. బాగా ఉంది, సలాన్ని పోయి అంబాసిడర్ కార్డు కొట్టుకున్నారు. నెల మొత్తం తిరిగిరు, హైటెక్ సిటీ దగ్గర తిరిగి ఎవరెక్కడే, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ దగ్గర తిరిగి ఎవరెక్కడే, అన్ని ఎవరెక్కడే. నెల తర్వాత మళ్ళా భీమగడ్డ దగ్గరకు వచ్చారు. ఏమన్నా భీమగడ్డ ఒక నవ్వునండి సన్నాసులారా, మీరు నలుగురు అమ్మాయి చెప్పారు, 3 మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఒక నలుగురు 3 కూడా ఎవరైనా కిరాయి కార్యక్రమం, మీరే 4 రోజులు ఒక నమ్మకం లేక కార్యక్రమం ఎవరైనా కిరాయి
మీరు మీరే కూర్చునే వాళ్ళు అనుకోలేదు. ఇంత బాగుండదు. ఎవరైనా ఉంటారు నడుపుకొని నిరుకోలు ఓడిపోగలిగిన రొటేషన్ నడుపుకోవాలి దిగాలి ఈ ఖర్చులు వేసాయని చెప్పాడు. అవునా సరే మా మీద మాకు నమ్మకం అయితే తిరిగినాం. ఇప్పటి నుంచి ఒకరికి నడుపుకోవాలని బయలుదేరి కొంత దూరం పోయాక కార్మిక వచ్చింది. తగ్గుతుంది ఇంజన్ ఆనేసలేదు. నేను తొట్టెలు ఇచ్చేది నాగానికి శబ్దం నడుచుకోవచ్చు దగ్గరికి సార్ ప్రభుత్వం కూడా ఈజీ కలుగుతలేదు. ఏ కాదు పెట్టుకోవడానికి వేయకాడున్నాను. అప్పుడు దేవుడు రెండు తెలంగాణ ఉంటే ఇక్కడ ముందుకి చెబితే ఎక్కడికి నలుగురు కలిపి తప్పండి. ఇక రంగానికి జిల్లాలో కూడా టీఆర్ఎస్ పరిస్థితి అదే. ఓ ఎక్కువ మహేంద్ర రెడ్డి, ఇంకో ఎక్కువ తీరకి, ఇంకో ఎక్కువ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి, నలుగురికి నలుగురు దురాశపడాలి. ఓడి మీద ఎవరికి నమ్మకం లేక అందరికీ ఆపాలి. ఇది ఒక బాగుపడే సంసారమేనా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ లో అధికారం ఉంది కదా అని జిల్లా కృష్ణారెడ్డి ఏమో కాళేశ్వరం ఏర్పాటు పోయింది. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి బస్తిపో పథకం భూమి నిర్మాణం పోయింది. మహేంద్రలో మధ్యప్రదేశ్ పోయిండు. ఉపరి కృష్ణారావు కబ్జా కాపాడుకోవడానికి పోయింది. ఈ నలుగురు ఎవరిలో ఎవరికి నమ్మకం లేదు. ఒకరికొక నమ్మకం సాగుతుంటే ఒకరిలో ఒకరు ముందుగా ఖాయం. ఎందుకంటే కనకల్యాణి మన పార్టీలో వచ్చిన వాళ్ళు వాళ్ళని ఒకరు ముందుకోరా ఆ అమ్మాయి సాగు చెడు ఖాయం. ఇవాళ ఏదో తిరుగుతుంది కాబట్టి నడుస్తుంది. రిపేర్ కొట్టినప్పుడు ఎవరు రిపేర్ చేయాడు. ఇంకోటి డి శ్రీనివాస్ గారి సైజు కూడా ఎక్కినాక కాదు కూడా అలా ఎక్కడ మంది ఎక్కాలి కానీ అంతకంటే ఏమవుతుంది? ఇంజన్ రోడ్డు, రేడియేటర్ రోడ్డు, టైర్ కాసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఏదో చూసినా కేసీఆర్ చెప్తున్నారు కేసీఆర్. ఈ ఆయన కూడా టిక్కాట్ వ్యాపారమే ఉన్నది. ఎవరు పెద్ద మంచి కొడుకులు రాజకీయాల్లో ఉన్నా నా కొడుకులు అమెరికా పంపించి బాగా చదివించిన మంచోడు అవుతాడు. వాడు అమెరికా పోయి ఎదుగుదలకి వాపసు వచ్చారు. మన పెద్ద మంది కూడా మా పిల్లలు అమెరికా పంపి చదివించిన పోతే పైసలు వచ్చి నేనైతే రాజకీయాలు ఉన్నా నాకు తీర్థదొచ్చుకొని మామూలు వ్యాపారం పెట్టించాలని ఓ పని చేయాలి. నిన్న ఎవరో మస్తు మంది కాళ్ళు కొనుక్కుంటారు. ఓ పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని చెప్పాడు. పెట్రోల్ బంక్ పెట్టారు. నెలకి ఒకటి రాలేదు. నెలలో పెద్దమంది వచ్చారు. సార్ మామూలు పెట్రోల్ బంక్ అయితే ఒకటి కూడా డీజిల్ పెట్రోల్ పండించుకొని వస్తే అదేంటంటే నేను పెట్రోల్ బంక్ పెట్టి ఎప్పుడు వస్తుందో పాటిస్తే పెట్రోల్ బంక్ ఫస్ట్ కూడా పెట్టింది. ఫస్ట్ కూడా కాదు జీవుడు సైడ్ కూడా పెట్టా వాటిని సరే మరి పెట్రోల్ బంక్ అయితే నడవ పైకి రావు. ఆ జీజేసి హోటల్లో బాగా నడుస్తుందని చెప్పాడు. హోటల్ పెట్టాడు. మనల్ని ఒకటే మనల్ని జనం వచ్చే కలిపి వాళ్ళని రిసీవ్ చేసే పరిస్థితి పోయి చూస్తే బయట మాత్రం పెట్రోల్ బంక్ కూడా పెట్టింది. పెట్రోల్ బంక్ కూడా చూస్తారా? ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ తమ కూడా కష్టంగా ఉంది. మొదలు వాటర్ తీసేవారు, పంచాయతీ అనుకుంటున్నారు, పంచాయతీ రాజకీయాలు అతి చేసేవారు. ఇవాళ ఇంకా ఐటీ శాఖ అందించారు. అది కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఇవాళ కేసీఆర్ కూడా కేసీఆర్ ఎంత కష్టపడి కొడుకుని ఏం చేయాలన్నా పట్టుకుంటున్నాడు. 100 రోజులకి హైదరాబాద్ ఏమేమో చేస్తా అన్నాడు. మీరు అందరూ చూసిన మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు విశ్వనగరం చేస్తా అన్నాడు. నేను అంతకంటే సేపు బాగా వస్తే హైదరాబాద్ కార్లు, ఓడింగ్లు, ఏజీలు అన్ని రోడ్ల మీద ఉన్నాయి. ఇక అది మాత్రం అలకైతే వెళ్ళిపోయాడు. దానికి మీ పేదవాళ్ళు కలుగుతారు. రాష్ట్రాలకు మాత్రం కేసీఆర్ మాత్రం అలకైతే వెళ్ళిపోయింది. రేపైనా ఈ తెలంగాణను దివాళా తీపించి అమెరికా మారిపోయేవాడు ఈ కేసీఆర్ సామాన్లు పట్టుకుపోయేవాడే తప్ప ఎవరైనా భీమత్వం వస్తే ఎన్నికలప్పుడు మా పిల్లలు గల్లి తిరిగిండు, సందు జరిగిండు, సమస్యలు అన్ని అంటూ మా ఊరైతే మొత్తం సంసారం అంతా ఇల్లు తీస్తాడు, ఎవరు పెట్టాడని చెప్పి మున్సిపల్ మంత్రి స్నానం చెప్పాడు కేసీఆర్. నేను హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. మొత్తం హైదరాబాద్ చెట్ల తిరిగి రోడ్ల మీద పడి ఏ కాలనీలో కరెంటు లేదు, ఎక్కడ చూసినా భీమత్వమే ఉంటుంది. ఎవరైనా ఒక సన్నాసి మంది హైదరాబాద్ ఏదైనా రోడ్ల మీద వచ్చినా ఒకసారి ఆలోచించి హైదరాబాద్ చెట్లు కూడా తెచ్చుకోలేదు.
ఓటింగ్స్ ఊడిపడే దిక్కులు, మనుషులు చచ్చిపోతుంటే దిక్కులు, కనీసం ఒక మంత్రి కూడా బయటికి వచ్చి ఈ పనులు సంఘటించే ప్రయత్నం లేదు. ఈ సన్నాసులు అంటే హైదరాబాద్ విశ్వనగరం చేస్తారట. ఇది నమ్మలేదా? పూర్తి రాజకీయాల్లో ఏ కమ్యూనిటీ పెద్ద బండగా తీసుకుంటే ఎట్లుంటుందో ఇలా కేసీఆర్ చేసిన వాళ్ళు కూడా అట్లుంది. విశ్వనగరం 20 ఏళ్ళ కింద మనం చేసినాం. హైదరాబాద్ లో ఇలా అవుటర్ రింగ్ రోడ్ ఏ దేశంలో ఏ సిటీ కూడా అవుటర్ రింగ్ రోడ్ లేదు. ఏ సిటీలో కూడా ఇంత మంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. ఏ సిటీలో కూడా ఇన్ని ఐటీ కంపెనీలు ఇవన్నీ తెచ్చిన సత్తా తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు. నేను ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కొన్ని రోజులు ఉన్నారు ఓటమి కొట్టగలిగినారు. అక్కడ కూడా ఏమన్నా 9 వేసినా కూడా అక్కడే సాయకపోతుంది. మా అక్కడాన్ని ఓటమి చూసిన ఉండేది 6 నెలల సంవత్సరం అయిన తర్వాత సినిమా మొదలు పెడుతుంది. అక్కడ కూడా ఏం అమ్మాయి మధ్యాహ్నం వేసుకుని ఏం కదా అని. అట్లనే ఇప్పుడు తొలి రోజుల్లో కేసీఆర్ సంసారం తెలంగాణలో నడుస్తుంది. ఇంజనీర్లు చేయకపోతే ఈ రూపాయలు వస్తుందో ఈసారి వస్తుందో ఉపయోగించుకోవాలి వస్తుంది తప్ప కేసీఆర్ ఎగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ డబ్బు బెడ్రూమ్ ఇస్తాను. మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందర సందు బస్తీ కాలనీ అందరి పేదలకు డబ్బు బెడ్రూమ్ ఇస్తాను. ఆర్మపల్లి కోటేశ్వరంలో కోడింగ్కి కింద వేయకుండా కోడింగ్ ఎక్కడైతే చూపించిందో ఆ సికింద్రాబాద్ 300 ఇల్లు కట్టి 30 లక్షల మంది హైదరాబాద్ ఓటర్లకు ఆ ఇల్లు చూపించి ఓటు తెప్పించుకున్నారు. ఎవరికైనా డబ్బు బెడ్రూమ్ ఇల్లు వచ్చినా, ఎవరికైనా మంచిగా ఉద్యోగాలు వచ్చినా, మరి ఇలా డబ్బు బెడ్రూమ్ ఎందుకు రాలే, ఉద్యోగాలు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి వేయలేదు, గిరిజనులకు 3 ఎకరాల భూమి వేయలేదు, అదే విధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, శివానికి వికలాంగులను కూడా మోసం చేసి 3% రిజర్వేషన్ ఇవ్వలేదు. అదే విధంగా ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఉద్యోగం కూడా చేయలేదు. దీనివల్ల మనం యూనివర్సిటీలో ఒక కార్యక్రమం తీసుకున్నాం. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఎవరైతే అమరవీరుల కుటుంబాలు చనిపోయిందో 1200 మంది కుటుంబాల నుంచి అక్కడ విద్యార్థులు వాళ్ళకి సన్మానం చేయాలని, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి దీక్ష చేయాలనుకుంటే నేను హడావిడిగా మనం 2015 మానాడు తీర్మానం చేసినాం. ఏమన్నా సాయంత్రంలో 1000 కోట్ల రూపాయలతో అమరవీరుల స్థూపం నిర్మించాలని మనం తీర్మానం చేసినాం. ఇవాళ ట్యాంక్బాండ్ మీద అమరవీరుల అమరవీరుల స్థూపం, అదేవిధంగా అమరవీరుల సన్మానం, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు అనేది ఇవాళ మన కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థుల కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే మనం పోరాటం చేస్తేనే పేదోడికి మేలు జరుగుతుంది. ఈ రోజు పేదల పక్కన నిలబడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. అదేవిధంగా టీఎంఎస్ఎం వాళ్ళు కూడా ప్రజలకు వెళ్ళాలి. రేపు యూనివర్సిటీలో జూన్ 2 తారీఖు నాడు 10,000 మంది విద్యార్థులతో యూనివర్సిటీలో కార్యక్రమాన్ని కూడా టీఎంఎస్ఎం వాళ్ళు ప్రతి జిల్లా నుంచి కలవాలి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా నుంచే 3,000-4,000 మంది విద్యార్థులను ఆ కార్యక్రమానికి సమీపంలో తీసుకెళ్లాలి. కాబట్టి మనందరం కూడా భయపడాల్సిన పని లేదు. కొంతమంది పార్టీ ఫిరాయించడం వల్ల స్థానికంగా ఏదైనా ఆందోళన అనిపిస్తుంది. కానీ నిలబెట్టుకోవాలి. మన సొంత కుటుంబ సభ్యులైనా రోడ్డు మీద ఒకటి ప్రమాదం వచ్చి చచ్చిపోతే 11 రోజుల తర్వాత వాళ్ళ బయటకు వచ్చి మన పనులు మనం చేసుకుంటాం. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా పోయిందనుకోండి నీళ్ళు ఇవ్వాలి, చల్ల నీళ్ళతో స్నానం చేయాలి, బయటకు వచ్చి మన పని మనం చేసుకోవాలి. ఇవాళ మన అన్నలు, మన తమ్ముడు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు నాగిస్తే మనం వాళ్ళ కోసం మేము చచ్చిపోతలేము, వాళ్ళ కోసం శ్మశానాలు రేపు అనుకుంటలేము. ఇవాళ పోయిన నాయకులు కూడా గంటే అనుకోవాలి. శ్మశానానికి పోయినప్పుడు దుఃఖం అనిపిస్తుంది, ఇంటికి వచ్చినాక మన దైనందిన కార్యక్రమాలు అలవాడతాం. ఇవాళ పోయిన నాయకులు కూడా శ్మశానానికి పోయేది అనుకోని మనసును నిర్వహణ చేసుకొని పేద ప్రజల పక్కన నిలబడాలి, పేద ప్రజల కోసం పోరాటం చేయాలి. నిజంగా ఈరోజు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులను అభినందిస్తున్నాయి. ఏ కార్యక్రమం రాష్ట్రం పిలిపించినా ఖచ్చితంగా 100% ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు. ఆ విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏ రకంగా అయితే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందో పార్టీ కార్యక్రమం
కార్యక్రమాలను చేపడుతుందో ధైర్యంతో ముందుకు కదులుతుందో ఇవాళ ఇబ్రాహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుకు పోతే ఎన్నడే ఆ గ్రామాలకు మీటింగ్ లో పరిస్థితి ఉన్నది. మన నాయకులు వస్తున్నారంటే కనుక్కున్న మీటింగ్ లో పోతాం తప్ప మన నాయకుడి మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సోదరులకు అందరికీ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా, మన నాయకులు ధైర్యంగా నిలబడితే మన ముందర ఎవరు పనికిరాడు. ఇవాళ కుక్కపల్లిలైనా కుక్కులాపూరైనా శేరలింగపల్లిలైనా ఏ నియోజకవర్గంలో మనం పాత కార్పొరేటర్లు మన నిలబడే కార్పొరేటర్లు రోడ్డు మీద నిర్వహించుకుని నిలబడితే ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చే ధైర్యం లేదు. మీరు ధైర్యంగా పోరాడండి, మేమందరం కూడా అండగా ఉంటాం. జూన్ నెల నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు తీసుకున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్లను నియమించుకున్నాం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను నియమించుకున్నాం. అన్ని ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను కూడా పూర్తి చేసుకున్నాం. రేపు కొన్ని 5 మున్సిపాలిటీస్ కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ కింద మార్చడం జరిగింది. నిద్ర రంగయ్య నియోజకవర్గాన్ని 2 గంటలకి, అదేవిధంగా ఇక్కడ మనకు మహేశ్వరంలో కూడా 2 మున్సిపాలిటీ, ఇక అన్నిటి కూడా ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసుకోండి. రేపు ఎన్నికలలో మనం పోటీ చేయాలి, మన వాళ్ళని గెలిపించుకోవాలి. ఎవరెవరైతే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారో ఆ కార్యకర్తలందరికీ కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ తెలియజేసుకుంటున్నా. నా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే వరంగల్లో కూడా మహానాడు కార్యక్రమం ఉన్నది. మినిమం అన్నారు నేను వరంగల్ బయలుదేరడానికి అనుమతి వార్తంగా అధ్యక్షులు కోరుకుంటూ మీరు తీసుకుంటున్నా.